నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. విప్లవం అంటే సమూలమైన మార్పు. వర్గ సమాజంలో దోపిడీ వ్యవస్థను కూల్చి దాని స్థానంలో శ్రామిక శక్తుల అధికారాన్ని నెలకొల్పేదే విప్లవం. అది వర్గ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే మార్పు. సరిగ్గా అలాంటి విప్లవమే 7 దశాబ్దాల క్రితం తెలంగాణలో మొదలై భారత విప్లవోద్యమ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది. చైనాలో నిర్మాణమైనంత పటిష్టంగా కమ్యూనిస్టు ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురేసింది. ఈ సంగ్రామంలో వేలాది మందిని రాజ్యం బలి తీసుకుంది. అయినా పిడికిలి బిగించిన సామాన్యుడు విప్లవమే ఊపిరిగా 3000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకుని రాజ్యానికి ఆధిపత్యానికి విప్లవం రుచి చూపించిన మహాసంగ్రామమే తెలంగాణ సాయుధ పోరాటం. భాష కోసం, స్వీయ సాంస్కృతిక అస్తిత్వం కోసం మొదలైన నైజాం వ్యతిరేక ఉద్యమం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఏకీకృత శక్తికి ఎదిగింది. గ్రామస్థాయికి చేరిన ఉద్యమం వెట్టి చాకిరి విముక్తి, దున్నేవాడికే భూమి వరకు సాగింది. అట్టడుగు స్థాయి ప్రజలు తిరగబడితే రాజ్యం ఎలా చేతులెత్తి శరణుజొచ్చిందో తెలంగాణ సాయుధ పోరాటం నిరూపించింది. వర్గ సమాజంలోని అధికారంలో ఉన్న ఏ పాలకులైనా తమ శాసనాలను, పరిపాలనను, దోపిడీని సాగించేందుకు చట్టాలు, సైన్యం, రాజ్యహింస మార్గాన్ని ఎంచుకుంటాయి. అలాంటి దోపిడీ వ్యవస్థను కూల్చివేయటానికి అట్టడుగు సామాజిక వర్గాలు సంఘటితమై సాయుధ పోరాట పంథాను ఎంచుకుంటాయి. ఉత్పత్తి శక్తుల శ్రమను కొల్లగొట్టే శక్తులను ఎదుర్కొనేందుకు ప్రజానికానికి సాయుధ పోరాటాన్ని మించిన మరో ప్రత్యామ్నాయం లేదు. వర్గ పోరాటపు ప్రధాన పోరాట రూపం సాయుధ పోరాటమే. స్పాటకస్ కాలం నుంచి నేటి వరకు రుజువు చేస్తున్న చారిత్రక సత్యం సాయుధ పోరాటమే. చరిత్ర లోతులోకి వెళ్తే పారిస్ కమ్యూన్ అయినా, బోల్షెవిక్ విప్లవమైనా, చైనా విప్లవమైనా సరే కార్మికులు, రైతాంగం, ఉత్పత్తి వర్గాలు ప్రధాన శక్తిగా ఆయుధం చేతబట్టి తిరగబడి పోరాటం ద్వారా విజయం సాధించాయి. ప్రపంచ చరిత్రలో 3 విప్లవాలను కమ్యూనిస్టు విప్లవాలుగా గుర్తిస్తారు. ఈ విప్లవోద్యమ చరిత్రలో పారిస్ కమ్యూన్ కు ఓ విశిష్ట స్థానం ఉంది. పారిస్ కమ్యూన్ విప్లవంలో ప్రత్యక్షంగా మార్క్స్, ఏంగెల్స్ పాల్గొన్నారు. శ్రామిక వర్గం నిర్మాణాత్మకంగా ఫ్రెంచ్ బూర్జువా వర్గంపై తిరుగుబాటు చేసి విజయం సాధించింది. ఈ విజయం 70 రోజులు మాత్రమే. అయినా మార్క్స్, ఏంగెల్స్ శాస్త్రీయంగా ఊహించిన చరిత్ర భౌతిక పరిణామం ఎలా ఉంటుందో రేఖ మాత్రంగా చూపించింది. దోపిడీ లేని సంపూర్ణ మానవ వికాసం సాధ్యమయ్యే సమాజం ఎలా ఉంటుందో పారిస్ కమ్యూన్ రుచి చూపించింది. పారిస్ కమ్యూన్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్న లెనిన్ జార్ ఆధిపత్యంలోని రష్యాలో బోల్షెవిక్ పార్టీ స్థాపించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగారు. లెనిన్ తన నేతృత్వంలో కార్మిక వర్గాలను సంఘటితం చేసి రష్యాలోని జాతులన్నింటినీ ఏకతాటిపై నిలిపి సామ్యవాద విప్లవాన్ని సుసాధ్యం చేశాడు. ఇక చైనాలో మావో నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాత్మకంగా ఎదుగుతూ నూతన ప్రజాస్వామ్య విప్లవ పంథాను అనుసరించి సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని లాంగ్ మార్చ్ రక్త తర్పణలతో, విప్లవ భూ సంస్కరణలతో సామ్యవాద రాజ్యాన్ని స్థాపించి అరుణతారగా నిలిచింది.
సరిగ్గా చైనాలో విప్లవ శక్తులు ఆధిపత్య శక్తులతో పోరాడుతున్న క్రమంలోనే మన దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీ లాహోర్, మీరట్, మలబార్ తిరుగుబాట్లను నిర్వహించి వర్గ పోరాటానికి బీజం వేసింది. బెంగాల్లో తీఖ్వా పోరాటం, బొంబాయి, కలకత్తాలోని నావికా దళ తిరుగుబాట్లు, బట్టల మిల్లు కార్మికుల ఉద్యమాల వరకు ఎన్నో మిలిటెంట్ పోరాటాలు నిర్వహించినప్పటికీ వర్గ పోరాటం అనడానికి అసలైన నిర్వచనం మాత్రం తెలంగాణ సాయుధ పోరాటమే. భారత విప్లవోద్యమ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటం ఒక్కటే ఆధిపత్య శక్తుల స్థానంలో ఉత్పత్తి శక్తులకు అధికారాన్ని అందించిన సంపూర్ణ విప్లవం. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలోకి వెళితే ఎన్నో పరిణామాలు, మరెన్నో చారిత్రక ఘట్టాలు వర్గ పోరాటం సాధించిన విజయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎంతటి బలవంతమైన పామైనా చలిచీమల చేత చిక్కి చంపబడినట్టు సామాన్యుడి వడిసెల దెబ్బలకు 7 తరాల నైజాం రాజ్యం కుప్పకూలి నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది. హైదరాబాద్ సంస్థానాధీశుడు 7వ నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1951 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా పిలుస్తారు. 200 సంవత్సరాల దోపిడీ, అణిచివేతకు చిట్టచివరిగా పెళ్లుబిగిన తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. అంతకు మునుపు వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల పరిణామ పోరాట క్రమం ఎంతో విశిష్టత సంతరించుకుంది. నైజాం రాజ్యం నేపథ్యానికి వస్తే హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడా, బీదర్ ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి కాగా మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్రోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుతుంటే నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాద్ రాజ్యాన్ని పాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపై బడి దోపిడీ చేయడం, ఇల్లు తగలబెట్టడం, నానా అరాచకాలు సృష్టించారు. అతని ఉన్మాద చర్యలు కోరలు చాచి 1000 నాల్కలతో విషం కక్కాయి. హీనమైన బతుకులు వెళ్లదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసుకున్న సొమ్ముతో విలాసాలు, భోగభాగ్యాలు సాగించుకున్నాడు. అణచివేత నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. సరిగ్గా అదే క్రమం తెలంగాణ సాయుధ పోరాట క్రమంలోనూ కనిపిస్తుంది. రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్య సమాజ్ ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది.
రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి, కాళోజీ నారాయణరావు, షోయా బుల్లాఖాన్ తదితర తెలంగాణ సాయుధ పోరాట యోధులు, వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితల మూలంగా 1948లో ఉధృత రూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 18, 1948న భారత్ యూనియన్లో విలీనం చేసుకుంది. డెబ్బై సంవత్సరాల క్రితం దక్కన్ ప్రాంతంలో మట్టి మనుషులు సృష్టించిన మహా ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. సుమారు 7,000 మంది సామాన్య ప్రజలు, రజాకార్లు, దొరల దురాగతాలకు సమిధులై పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలోని తొలి విప్లవ పోరాటంగా కీర్తి పొందింది. నీ బాంచన్ కాల్మొక్తా అంటూ బతుకులిచ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవ రక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేది కాదు. రైతులు పండించిన పంటలను కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేల మంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. గ్రామాల్లో పేద మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేసేవారు. నాడు నిజాం ప్రాపకంలోని దొరల గడీలు ప్రజల వద్ద నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కునేవారు. ప్రజలు తిండి లేక అలమటిస్తే పట్టించుకునేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇళ్లు తగలబెట్టి అందిన కాడికి దోచుకునేవారు. తమ జల్సాలకు, విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వానమైంది. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్లిన సంఘటనలు అనేకం. శవాలను కూడా బూటుకాళ్లతో తన్నిన నరహంతకులు, కిరాతకులు, రజాకార్లు గ్రామాల్లో విచ్చలవిడిగా తిరిగేవారు. నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా బానిసలు. సామాజికంగా వెట్టి అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది. నిజాంకు వత్తాసు పలికే దొరలు గడీల పేరిట సామంత రాజులు ఏర్పాటు చేసుకుని ప్రజలపై అరాచకాలకు పాల్పడ్డారు. బిగ్ స్టోరీలో చిన్న విరామం. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. వెట్టి చాకరి విముక్తి పోరాటంగా మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దొరల గడీలను కూల్చి చివరకు కింగ్కోటి పునాదుల్ని పెకిలించి వేసే వరకు కొనసాగింది. కుల మతాలకు అతీతంగా సాగిన ఈ పోరాటంలో మట్టి మనుషులు మహాచరిత్ర లిఖించారు. నైజాం పాలనలో చిట్ట చివరి రాజు ఉస్మాన్ అలీఖాన్ రాజ్యంలో దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రం లేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి రప్పించి నియమించారు. అరబ్బీ అమృతం, పారసీ తేనె, ఉర్దూ కండచెక్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాల కింద దుమ్ము అని ఈసడించుకునేవారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. తుర్రేబాజ్ ఖాన్, బందగి, షోయా బుల్లాఖాన్ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్య చేయబడ్డారు. సరిగ్గా ఈ దశలోనే భాషా సంస్కృతి కోసం ఏర్పాటైన ఆంధ్ర మహాసభ విప్లవ పోరాటానికి బీజాలు వేసింది.
అలా మొదలైన చైతన్యం వేడెక్కి దున్నేవాడిదే భూమి అనే అత్యున్నత దశకు చేరింది. తెలంగాణ విమోచన ఉద్యమానికి బీజాలు పడింది నల్గొండ జిల్లాలోనే. 1942లో షేక్ బందగీని విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్య చేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల స్ఫూర్తితో ఎందరో పోరాట యోధులు తయారై నిరంకుశ నిజాంకు, అతడి తొత్తులైన రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా నిజాం తూటాలకు అమరుడైన వ్యక్తిగా దొడ్డి కొమరయ్య చరిత్రలో నిలిచాడు. నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు మల్లారెడ్డిగూడెం. కాసిం రజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డిగూడెం పోరు బిడ్డలది. చిన్నపిల్లలు సైతం వడిసెలతో రాళ్లు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు. 1946 డిసెంబర్ 1న నిజాం మిలిటరీ అకస్మాత్తుగా గ్రామంపై దాడి చేయగా రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన అప్పిరెడ్డి, ముంగి వీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మలు కాల్పులకు గురయ్యారు. వీరి మరణానంతరం నిజాం ప్రభుత్వం 400 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలోనే ప్రధాన భూమిక వహించింది. భారత స్వాతంత్రోద్యమ ఘట్టంలో జలియన్ వాలాబాగ్ దురాగతం వంటిది బైరాన్పల్లిలో చోటు చేసుకుంది. నిజాం రాష్ట్ర విముక్తికి నాంది పలికిన గ్రామం బైరాన్పల్లి. నైజాం రాక్షసమూక రజాకర్లు చేసిన దురాగతాలకు నల్గొండ జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్పల్లి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆగస్టు 27న నైజాం పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో బైరాన్పల్లిలో 100 మందికి పైగా రజాకార్ల తూటాలకు బలయ్యారు. బైరాన్పల్లికి చుట్టూ ఉన్న కోటగోడను ఆనుకొని ఉన్న ఎత్తైన బురుజు సురక్షితంగా ఉండడంతో ఆపద సమయంలో గ్రామస్తులు అందులో తలదాచుకునేవారు. ఇదే బురుజు పైన మందుగుండు సామాగ్రితో 24 గంటలు గ్రామస్తులు తుపాకులతో కాపలా కాసేవారు. రజాకార్లు కనిపిస్తే బురుజు పైన ఉన్న నగారాను మోగించేవారు. ఆ శబ్దం వినగానే సమీప గ్రామాల ప్రజలు పనులు వదులుకొని 15 నిమిషాల్లో బైరాన్పల్లి చేరుకునేవారు. గ్రామస్తుల దాడులకు రజాకార్లు తట్టుకోలేక పరారవ్వడం పరిపాటిగా మారింది. అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం శాంతి స్థాపన పేరుతో గ్రామాలపై పడగా 400 మంది గ్రామ యువకులు రక్షణ దళంగా నిలిచి హషీం ముఠాపై కాల్పులు జరిపి 15 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటనతో నిజాం ప్రభుత్వం జనగామ తాలూకా కేంద్రంలో మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేసింది. ఆనాటి రజాకార్ నిజాం సైన్యులు గూండాలు 1948 ఆగస్టు 27న బైరాన్పల్లిలో ఒకేసారి 2000 మంది సాయుధ బలగంతో వచ్చి బైరాన్పల్లి చుట్టుముట్టారు. వెంటనే బురుజుపై నగారా మోగింది. చిన్న ఫిరంగి కాల్పులు మొదలయ్యాయి. సైనికుల వద్ద పెద్ద ఫిరంగులు ఉన్నందువల్ల వరుసగా 13 గుళ్లను సైనికులు పేల్చివేశారు. గ్రామంలోని అనేక ప్రాంతాల్లో నిప్పు పెట్టడంతో ఇళ్లు తగలబడ్డాయి. బురుజును కూల్చి రక్షణ వ్యవస్థను చెల్లాచెదురు చేసిన సైన్యం గ్రామాల్లోకి చొరబడి కనబడిన వారినల్లా కాల్చి చంపారు. స్త్రీలను బలాత్కరించి గడ్డివాముల్లో పారవేశారు. ఊరి వెలుపల 92 మంది యువకులను 4 వరుసల్లో నిలబెట్టి కాల్చి చంపారు. దీనికి సైనిక ప్రధానాధికారి కాసిం రజ్వీ ప్రధాన పాత్ర వహించాడు. ఈ సంఘటనతో నిజాం నిరంకుశ పాలన యావత్ ప్రపంచానికి తెలిసింది. తెలంగాణ విముక్తి పోరాటంలో 100 మందికి పైగా ప్రాణత్యాగం చేసిన బైరాన్పల్లి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటం
ప్రజల్లో తీసుకువచ్చిన చైతన్యం అపారమైనది. పోరాట కాలంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక వేల మంది జమీందార్ల దొరల భూమి పేదవారికి పంచారు. సాయుధ పోరాటంలో అట్టడుగు స్థాయిలోని వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలు సంఘాలు పెట్టి యావత్ దేశానికి విప్లవం అంటే ఏంటో సాధించి చూపారు. దేశంలోని వర్గ పోరాటాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఓ దిక్సూచిగా మారింది. తెలంగాణ సాయుధ పోరాటం భవిష్యత్ తరాలకు విప్లవ దివిటీగా నిలిచింది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.